ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు వాక్య ధ్యానము, అవమానాలు ఆశీర్వాదాలుగా మారాలంటే. ప్రియులారా, మనిషికి అవమానము కలిగినప్పుడు దానికి ఎవరు తట్టుకోలేరు. మానసికంగా ఎంతో వేదన పడి కృంగిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనతను ఇస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నుదుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఈ వాక్యములో 4 ఆశీర్వాదములు ఉన్నవి. 1 రెట్టింపు ఘనత, 2 నిందకు ప్రతిగా సంతోషము, 3 దేవుని రాజ్యములో రెట్టింపు భాగమునకు కర్తలుగా చేస్తాడు, 4 నిత్యానందము ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మీకు ఈ 4 రకాల ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ప్రియులారా, ఈ లోకము ఎప్పుడు వేలు ఎత్తి చూపుతుంటారు, కానీ 3 వేళ్ళు అతని క్రియలను చూపుతుంటాయి. తీర్పు తీర్చకుడే, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. పాపాత్మురాలైన మరియను మార్చివేసినది ప్రభువే. నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. లూకాసు వార్త 7:37-47, మార్కు 14:9 చదివినట్లయితే ఈ 3 సువార్తలలో కూడా యేసు ప్రభువును సీమోను తన ఇంటికి పిలిచినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు పాదాల చెంతను కూర్చుండి అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరుతో తన పాదములు కడుగుతూ తన కురులతో తుడుస్తూ నా విస్తార పాపములను క్షమించి కడుగువేయమని ప్రార్థించినది. ఆమె అవమానానికి ప్రతిగా ఘనతను దేవుడు ఇచ్చాడు. 2 బావి దగ్గర స్త్రీ తనకు కలిగిన అవమానానికి బదులుగా పాపాలను క్షమించి రెట్టింపు ఆశీర్వాదమును ఘనతను ఇచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీని జనులు యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య వారితో, మీలో ఎవరు పాపము లేని వారు మొదట ఈమెపై రాయి వేయండి అని అన్నప్పుడు ఎవరు ఆమెపై రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అవమానాలు ఆశీర్వాదాలుగా మారాలంటే యేసయ్య పాద సన్నిధికి మనము చేరినప్పుడు మనకు ఉన్న అవమానములన్నిటినీ కొట్టిపారవేస్తాడు. 1 సమూయేలు 2:30. దేవుని గణపరచు వారిని ఆయన గణపరచును. 3 దేవుని వాక్యాన్ని నమ్మి కనిపెట్టడం వలన నిందకు ప్రతిగా ఘనతను అనుగ్రహించును. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.